సార్ వీర్యస్ఖలనం అయిన తర్వాత అసలు బీజకోశాల్లోంచి పెయిన్ ఎందుకు వస్తూ ఉంటుందండి? అసలు ఇది చాలా కామన్గా నన్ను అడిగే క్వశ్చన్ అండి. దీన్ని పోస్ట్ ఎజాక్యులేటరీ డిస్పెరినియా అంటాం. ఓకే. అంటే సెక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళలో ఏంటంటే రకరకాల మానసిక ఇబ్బందులు, ఫిజికల్ డిజబిలిటీస్ ఇబ్బంది పడతారు. ఓకే. సో కొంతమంది అసలు ఇంకా సెక్స్ ఎందుకు నేను చెయ్యను దీనివల్ల అసలు ఇంకా దానికి దూరంగానే ఉంటారు. అవును. ఓకే. అసలు అంగస్తంభన రావాలంటేనే భయపడేటట్లు ఉంటారు. సో ఇది ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకి ఎందుకులే అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఏమవుతుందంటే ఈవెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎజాక్యులేషన్ వాళ్ళు మీరు అన్నట్టు వృషణాలలో పెయిన్ కావచ్చు, ఈ లోవర్ అబ్డామిన్లో అంటే కడుపు కింది భాగంలో పెయిన్ రావటం కావచ్చు, కడుపు దగ్గర ఇంకా రకరకాల సిమ్టమ్స్. కొంతమందికి ఫ్లూ లైక్ అంటే జ్వరం వచ్చేసినట్టు, జలుబు ఉన్నట్టు ఫీల్ అవ్వటము. కొంతమందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్, యాంగ్జైటీ, భయము, అసలు ఏమీ పని చేయలేకపోవటము, ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయండి. సో ఇది చాలామంది ఫీల్ అవుతారు కానీ బట్ లైట్ తీసుకుంటారు. చివరికి వాళ్ళు సెక్స్ దూరం పెడతారు కానీ ఈ సిమ్టమ్స్ని క్యూర్ చేసుకోరు. ఓకే. ఓకే. సో దీన్ని పోస్ట్ ఎజాక్యులేటరీ డిస్పెరినియా అంటాము. దీన్ని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. అంగస్తంభన సమస్యకు కూడా దారి తీసే విధంగా ఉంటుందా సార్? అవును. ఇది చిన్నగా ఏమవుతుంది అంటే వీళ్ళు ఈ పెయిన్కి భరించలేక ఈ మూడ్ స్వింగ్స్ని ఇబ్బంది పడుతూ నాకు ఇంకా ఈ సెక్షువల్ యాక్టే వద్దు అని చెప్పేసి దూరం అవుతారు. దాంతో చిన్నగా అంగస్తంభన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఒకవేళ అంగం స్తంభించినా కానీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్కి అంటే త్వరగా స్ఖలనం అయిపోవటము, అసలు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలోకి వెళ్ళిపోవడము, ఓవరాల్ టోటల్ సెక్షువల్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళడం జరుగుతుంది.